వంగవేటి మోహనరంగా స్వస్థలం కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో రాధారంగా స్మృతి సంస్మరణ భూమి ఏర్పాటు చేస్తున్నారు వంగవేటి కుటుంబ సభ్యులు. రంగా తనయుడు వంగవేటి రాధాకృష్ణ కాటూరు గ్రామంలో రంగారాధా స్మారక సంస్మరణ వనాన్ని నెలకొల్పేందుకు చర్యలు చేపట్టారు. గత 4 రోజులుగా వంగవేటి రాధాకృష్ణ స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో కాంస్య విగ్రహాలు కూడా నెలకొల్పేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాధా వంగవీటి మోహన రంగాల స్మృతి సంస్మరణ భూమిని ఆయన పుట్టిన స్థలం అని చెప్పి కాటూరు ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో నెలకొల్పేందుకు ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి కాటూరు గ్రామంలో సుమారు 3 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అక్కడ స్మృతి వనాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ప్రత్యేక చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. రేపు 26వ తేదీన వంగవీటి మోహనరంగా వర్ధంతిని పురస్కరించుకొని ఈ స్మృతి సంస్మరణ భూమికి సంబంధించి శంకుస్థాపన చేసేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మనం విజువల్స్లో చూడవచ్చు. దాదాపు గత 3-4 రోజులుగా ఈ ప్రాంతంలో ఆగమేఘాల మీద ఇక్కడ ఎక్కడైతే ల్యాండ్ 3 ఎకరాలు తీసుకోవడం జరిగిందో మొత్తం కూడా అంతా కూడా సదును చేసే కార్యక్రమాన్ని కూడా రాధారంగ మిత్రమండలి అలాగే రాధారంగ మిత్రమండలి కలయిక టీం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మనం అంటే ఈ రేపు 26వ తేదీన పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమేమి నెలకొల్పుతారనే దాని మీద కూడా ఒక స్పష్టమైన ప్రకటనను వంగవీటి మోహనరంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రకటన చేయనున్నారు. దీనికి సంబంధించి అయితే ఇక్కడ ఈ స్మృతి సంస్మరణ భూమిలో ఏమేమి ఏర్పాట్లు కాబోతున్నాయి, ఇక్కడ ఏమేమి నిర్మించదలుకున్న ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, అంటే ఏ కార్యక్రమంతో ఏ ఉద్దేశం చేపట్టారని మనతో రాధారంగ మిత్రమండలి అభిమానులు కూడా ఉన్నారు. అంటే సార్, అంటే ప్రత్యేకంగా ఇక్కడ చేపట్టే కార్యక్రమాలు కానీ ఇక్కడ కానీ అంటే ఏమేమి వస్తాయి, అంటే ఏ ఉద్దేశం చేస్తారు? ప్రస్తుతానికి రేపు ఉదయం 10:46 శంకుస్థాపన జరగడం జరుగుద్ది. ఆ తర్వాత ఇదంతా మరి రంగా గారి స్టాచ్యూ, ఆయనతో పాటు రాధా గారిది. ఆయన రంగా గారితో పాటు ఒక 2 చనిపోయారు ఆ రోజుల్లో, దీక్షితులు అని మురళి అని. వాళ్ళవి ఆయనతో సంబంధించిన అన్ని కూడా అందరూ చూసే విధంగా ఒక ఎగ్జిబిషన్ రూపంలో పెడతాం. తర్వాత ఓల్డ్ ఏజ్ కూడా ప్రిపేర్ చేయాలి ప్లాన్. అంటే సుమారు అంటే ఇక్కడ అంటే ఒక సున్నితనంతో పాటు ఈ ఊరు గ్రామాన్ని గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు ఉంటాయి. ఏ విధంగా ఉంటాయండి? ఈ ఊరు అంటే అది పుట్టిన ఊరు కాబట్టి ఆటోమేటిక్గా దీని మీద అభిమానం ఉంటుంది. అందుకనే ఈ పుట్టిన ఊరిలోనే ఆ స్మృతివనం ఉండటం కూడా కరెక్ట్ అనే ఉద్దేశంతో ఇక్కడ పెడతామైంది. కేవలం స్మృతివనం అనే కాకుండా సేవా కార్యక్రమాలకు భాగంగా ఓల్డేజ్ హోమ్ అనే ఒకదాన్ని రూపొందించడం జరిగింది. ముందు ఇది తొలి ప్రయత్నం, తర్వాత ఇంకెంతవరకు వెళ్తుంది అనేది చూడాలన్నమాట. కాలంతో కూడుకున్న విషయం. అంటే మీరు చెప్పండి, అంటే ఇక్కడ ఈ ఏర్పాట్లు అన్నీ చేయడం కూడా అంటే ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? అందరికీ అందుబాటులో ఉంటుంది అన్ని కార్యక్రమాలు. ఇక్కడ ఓల్డేజ్ హోమ్ ఒకటిను, ఒక పార్క్ ఒకటి చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా చేస్తారు. ఇలా అంటే ఈ ఊర్లో సొంత ఊర్లో మోహన్ రంగా అలాగే రాధాకృష్ణ స్మృతివనాన్ని ఏర్పాటు చేయడం అంటే కూడా అంటే గ్రామస్తులందరూ కూడా సంతోషిస్తున్నారు. అంటే మీకేమనిపిస్తుంది రాధారంగ మిత్రుల అభిమానులుగా? ఎప్పటి నుంచో చేద్దాం అనుకునేటువంటి కార్యక్రమం ఇప్పుడు ఈ విధంగా మా అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇది మొత్తానికి సంబంధించి రాధారంగ మిత్రమండలి అభిమానులు కానీ అలాగే కాటూరు గ్రామానికి సంబంధించిన ప్రజలుగా అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ కాటూరు గ్రామంలో పుట్టి పెరిగి ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక గుర్తింపును తెచ్చుకున్న వంగవీటి మోహన్ రంగా అలాగే రాధాల స్మృతివనాన్ని అలాగే ఆ రోజు వంగవీటి మోహన్ రంగాతో హత్యగావింపబడిన మరో 2 మిత్రులు వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడం, అలాగే ప్రత్యేకంగా వృద్ధుల కోసం వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ సేవా కార్యక్రమాలని చేపట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ వంగవీటి రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా రాధాకృష్ణుల స్మరణ భూమిని కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా ఆగమేఘాల మీద ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో శ్రీనివాస్, 99 టీవీ, కాటూరు, ఉయ్యూరు మండలం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.